శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీకు 2026 ఆగస్టు నెల శుభాశుభ ఫలితాలు ఎలా అంటే, గురుగ్రహ ప్రభావం, శని ప్రభావం, సూర్యుని సంచారం, బుధుని శుక్రుని ప్రభావం వల్ల కుటుంబంలో ఆనందం, వ్యాపారం. మీకు ఏళ్నాటి శని జరిగిన మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు. ఈ ఆగస్టు నెల సమగ్ర ఫలితాలను మీకు అందిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా తీసుకుంటే మీకు ఫస్ట్ ఆధ్యాత్మికత, అభివృద్ధి, కొత్త అవకాశాలు, ఈ మూడింటి మీదే ఈ నెలంతా కూడా ఉంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పదోన్నతి, జీతం పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షల అనుకూలత, ఐటీ, హెల్త్ కేర్, విద్య, ఫార్మా, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ, హాస్పిటాలిటీ, ప్రభుత్వ సేవల్లో ఉన్న వారికి, విదేశీయ పనుల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం, పెట్టుబడులు, కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభిస్తాయి. ఫార్మా, విద్య, ఆధ్యాత్మిక సేవల్లో, హోటల్స్, ఫుడ్ బిజినెస్, చేపల పెంపకం, ఎగుమతి, దిగుమతి రంగాల వారికి అవకాశాలు బాగున్నాయి. పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశీలించండి. రొయ్యల వాళ్ళకు కూడా బాగుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు వస్తాయి. పొదుపు చేయడానికి అనుకూలమైన సమయం. అవసరం లేని ఖర్చులు పెట్టకండి. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మంచి లాభాలు పొందుతారు. ఊహాగానాలతో ట్రేడింగ్ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి అనుబంధంగా ఉంటుంది. సంతానం లేని వారికి శుభవార్తలు పొందుతారు. ప్రేమలో ఉన్న వారికి అనుకూల సమయం. వివాహ ప్రయత్నం చేసిన వారికి మంచి సమయం. ఆరోగ్యం పట్ల కాళ్ళ నొప్పులు, నిద్రలేమి, అలసట, జీర్ణకోశ సమస్యలు ఉంటాయి. జనరల్గా వ్యాయామం చేయండి, మంచినీళ్ళు తాగండి, అన్నీ బాగుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి ఉన్నత విద్య, వైద్య, పరిశోధన, సివిల్స్, బ్యాంకింగ్, విదేశీ విద్య సిద్ధమవుతున్న వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. చిల్డ్రన్స్, మీనరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. రైతులకి అద్భుతమైనటువంటి సమయం. చేపల పెంపకం, వరి, కూరగాయలు, ఉద్యాన పంటలు సాగు చేసే వారికి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ప్రభుత్వ ప్రయోజనాలు కూడా పొందుతారు. కళాకారులకి సినిమా, సంగీత రచన, యూట్యూబ్, టెలివిజన్, సోషల్ మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ప్రజాదరణ పొందుతారు. పార్టీల కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రజాసేవలో చురుకుగా ఉంటారు. విదేశీయ ఉద్యోగం, ఉన్నత విద్యా, వ్యాపారం, వీసా సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలమైన ఫలితాలు మాస ద్వితీయంలో పొందే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు ఈ నెలంతా. ఇతరులకు గురించి గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పెట్టుబడుల విషయంలో పూర్తి సమాచారం తెలిసిన తర్వాత పెట్టుబడి పెట్టండి. ప్రయాణాల్లో మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త. ప్రతి గురువారం అద్భుతమైనటువంటి యొక్క దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం బృహస్పతే అని 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. పశువులకి గడ్డి అవన్నీ కూడా ఇవ్వండి. పసుపులతో చేయండి. గోసేవ చేయండి. అరటి పండ్లు అవన్నీ కూడా పండ్లంతా కూడాను పశువులకి దానంగా ఇవ్వండి. ఆధ్యాత్మిక గ్రంథాలు దానం ఇవ్వండి. పసుపు, లేత ఆకుపచ్చ మీకు చాలా కలిసి వస్తుంది. 3 మరియు 7 అనేక సంఖ్య ఈ నెల మీకు కలిసి వస్తుంది. గురువారం, సోమవారం ఈ నెలంతా కూడా కలిసి వస్తుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవం దేవాలయంలో వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. మీకు కావలసిన వారు మీ యొక్క జాతకాన్ని కొరకైనా, మీ యొక్క కరుంగాళిమాల కోసమైనా మా యొక్క అడ్మిన్ ప్యానల్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై వస్తుంది. ఇంకను ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ద్వాదశ రాశి మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలు పొందాలని
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన పూజలు చేస్తాము. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. తప్పకుండా అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ.